ఉమెన్స్ హాకీ వరల్డ్ కప్ 2026 నెదర్లాండ్స్ మరియు బెల్జియంలో జరుగుతుంది. ఇండియా ఫస్ట్ మ్యాచ్ చైనా తోటి 2-2 తోటి డ్రాగా చేసుకుంది. సెకండ్ మ్యాచ్ 6-1 తోటి ఇండియా గెలిచింది. మూడవ మ్యాచ్ ఇంగ్లాండ్ తోటి జరిగింది. ఈ మ్యాచ్ను డ్రా చేసుకుంటే నెక్స్ట్ రౌండ్కి వెళ్తాము. గెలిచినా సరే ఇంగ్లాండ్ మాత్రం కంపల్సరీగా గెలిస్తేనే నెక్స్ట్ రౌండ్కి వెళుతుంది. ఇద్దరికి డూ ఆర్ డై మ్యాచ్ ఇది. ఈ మ్యాచ్లో ఇండియా 0-0 తోటి డ్రా చేసుకుంది. నెక్స్ట్ రౌండ్కి క్వాలిఫై అయ్యింది. గ్రూప్ డిలో సెకండ్ ప్లేస్లో ఉంది. ఈ మ్యాచ్ చాలా హోరాహోరీగా జరిగింది. ఇద్దరు పోటాపోటీగా ఆడారు. పెనాల్టీ కారణాలు వచ్చిన ఇద్దరు సద్వినియోగం చేసుకోలేకపోయారు. 4 క్వార్టర్స్లో ఎటువంటి గోల్స్ వేయలేదు రెండు టీమ్స్. ఇంగ్లాండ్ గోల్స్ వేయటానికి ప్రయత్నించగా ఇండియా వాటిని డిఫెండ్ చేసుకుంటూ ఉంది. రెండో సగంలో ఇంగ్లాండ్ ఆధిపత్యం చెలాయించి వరుసగా పెనాల్టీ కార్నర్లు అటాక్లు చేసినప్పటికీ భారత్ వాటిని సమర్థంగా ఎదుర్కొంది. మ్యాచ్ చివరి నిమిషంలో ఇంగ్లాండ్ ప్లేయర్ టెస్సా హోవర్డ్ కొట్టిన శక్తివంతమైన షాట్ గోల్ కీపర్ బుచ్చు యాదవ్ సమర్థవంతంగా ఎదుర్కొంది. డవ్ చేసి దాన్ని ఆపింది. దీంతో ఆ గోల్ కూడా రాలేదు ఇంగ్లాండ్కి. దీంతో రెండు టీమ్స్ 0-0 తోటి మ్యాచ్ని డ్రా చేసుకున్నాయి. ఈ మ్యాచ్ విజయంతో గ్రూప్ డిలో ఇండియా సెకండ్ ప్లేస్లో ఉంది. మొదటి ప్లేస్లో చైనా ఉంది. రౌండ్ 2లోకి 4 పూల్స్ నుంచి 8 టీమ్స్ వచ్చాయి. పూల్ ఏ నుంచి నెదర్లాండ్ ఆస్ట్రేలియా, పూల్ బి నుంచి అర్జెంటీనా జర్మనీ, పూల్ సి నుంచి స్పెయిన్ బెల్జియం, పూల్ డి నుంచి చైనా ఇండియా. ఇండియన్ ఉమెన్స్ హాకీ టీం నెదర్లాండ్ మరియు ఆస్ట్రేలియా తోటి ఫేజ్ 2లో పోటీ పడుతుంది. ఫేజ్ 2లో 2 గ్రూప్స్గా డివైడ్ చేశారు. గ్రూప్ ఈ, గ్రూప్ ఎఫ్. గ్రూప్ ఈలో నెదర్లాండ్, ఆస్ట్రేలియా, చైనా, ఇండియా. గ్రూప్ ఎఫ్లో అర్జెంటీనా, జర్మనీ, స్పెయిన్, బెల్జియం. గ్రూప్ ఈ నుంచి గెలిచిన టాప్ 2 టీమ్స్, గ్రూప్ ఎఫ్ నుంచి గెలిచిన టాప్ 2 టీమ్స్ సెమీఫైనల్లో తలపడతాయి. వాటిలో గెలిచిన టీమ్స్ ఫైనల్కి వెళ్తాయి.